ఈరోజు అయితే చెనక్కాయల బర్ఫీ అండ్ నువ్వుల బర్ఫీ చేస్తున్నాను. రెడీగా పెట్టుకున్నాను. అన్నీ వేయించి పాకం అయితే పడుతున్నాను. ఫస్ట్ టైం పడుతున్నాను. మంచిగా వస్తుందో లేదో తెలియదు నాకైతే. ఐ విల్ ట్రై అన్నట్లు నేను కూడా ట్రై చేస్తున్నాను. షాప్ నుంచి వచ్చినాను. ఎందుకు అమ్మ తెచ్చింది నువ్వులు, చాలా రోజులు అవుతుంది ఉన్నాయని చెప్పేసి పాకం బట్టి అందులో వేసి బర్ఫీ అన్న చేసుకుందాంలే అని చెప్పేసి నువ్వులు అయితే బాగా వేయించినాను, రెడ్డిష్ కలర్లో వచ్చేటట్లు. అలాగే నువ్వులు ఒకటే తినబుద్ధి కాదు కదా అని దాంట్లోకి కొన్ని శనగవిత్తనాలు అయితే యాడ్ చేద్దామని చెప్పేసి పల్లీలు కూడా వేయించాను అన్నమాట. ఎంతమందికి ఇష్టమో బర్ఫీలు ఇలానే ఏదైనా సరే, కొంచెం అయినా సరే, దండిగా అయినా సరే ఇలా ఇంట్లోనే రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటాను నేను. బయట అయితే ఎక్కువ కొనుక్కోను, తక్కువ అన్నమాట కొనేది. ఇది పాకం అయితే బాగా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా వాటర్లో వేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మనం పాకం అనేది పట్టుకోవాలన్నమాట. అట్లా నీళ్ళు రాకోకుండా పాకం అనేది మనం వేసినప్పుడు గట్టిగా పాకం వస్తే అప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. అలాగా ఫస్ట్ టైం చేస్తున్నా, మరి ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. బాగా పాకం పడుతున్నాను. బాగా బుడగలు వచ్చేలాగా బాగా పాకం అయితే పట్టాలి. ఇలా వాటర్లో వేసినప్పుడు మంచిగా గట్టిగా కావాలన్నమాట పాకం అనేది. కొంచెం లైట్గా అయ్యింది, ఇంకా ఒక 5 minutes ఉడకాలన్నమాట. మనకు అప్పుడే చేతితో ముట్టుకొని చూడాల్సిన పని లేదు. వేస్తేనే వాటర్లో గట్టిగా ఉందా నీళ్ళగా ఉందా పాకం అనేది తెలిసిపోతుంది. ఒక చుక్క వేసి చూస్తే మనకి పాకం అనేది దగ్గర పడిందా లేదా అని అర్థమైపోతుంది. ఈ పాకంలో 1 స్పూన్ అయితే నేను ఇది గీ అయితే యాడ్ చేశాను అన్నమాట. 1 స్పూన్ యాడ్ చేస్తే మంచిగా టేస్టీగా అనేది పాకం వస్తుంది. ఇట్లా వావ్, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది. మరి బర్ఫీ అయితే ఎలా వస్తుంది? వావ్, చూడండి. ఫస్ట్ టైం అయితే నువ్వులు అంటే శనగవిత్తనాలు బర్ఫీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. 2 plates వేసి ఇలా ఆయిల్ నెయ్యి వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి తర్వాత కాలే పాకం తీసుకొని ఇందులోకి అయితే వేసాను. చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మార్నింగ్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసి తినడమే. రెడీమేడ్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులు శనగవిత్తనాలు బర్ఫీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ గైస్.